ఒక 10 సార్లు కడిగి తీసుకున్న బోటీలో ఒక ఇలాచి, 3 లవంగాలు, పావు స్పూన్ సాజీరా బరకగా దంచి దీంట్లో వేసేసి కొద్దిగా పావు స్పూను దాల్చిన చెక్క పౌడర్, 2 పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారము, ఉప్పు వేసి పట్టించాలండి. బోటీకి బాగా కలిపేసి ఇలా చూడండి, నీళ్ల చుక్క కూడా లేకుండా నేను బోటీ నుండి మొత్తం తీసేసాను. ఇలా పొడి పొడిగా ఉండాలి. 10 నిమిషాలు పక్కన పెట్టాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక గరిటెడు మాత్రమే ఆయిల్ వేసాను. ఒక లవంగం, చిన్న దాల్చిన ముక్క, ఒక ఇలాచి వేసి కొద్దిగా చిటపట్లాడాక 100 గ్రాముల ఉల్లి ముక్కలు వేసి సగం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి 2 స్పూన్లు వేయాలండి, ఫ్రెష్ ఇది. పసుపు, కొంచెము ఎండిన మెంతాకు వేసి ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టిన బోటీని వేసి కొంచెం బాగా కలపాలి. స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టాలి. ఇలా కలిపి కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసేసి దీన్ని వేరొక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేయాలండి. స్టవ్ మీద పెట్టి లిడ్ పెట్టాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఫ్లేమ్ తగ్గించి లిడ్ తీసేసి ఒకసారి బాగా కలిపేసి మరలా లిడ్ పెట్టేసి స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టాలండి. 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఫ్లేమ్ తగ్గించి మరలా లిడ్ తీసి చూశానండి, మొత్తం నీరంతా ఆవిరైపోయింది. కేవలం ఇలా ఫ్రై అయినట్టుగా నూనె తేలింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఫ్లేమ్ పెద్దగా పెట్టి కొద్దిగా కలిపేసి మరలా తగ్గించి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కుక్కర్లో కంపల్సరీ ఉడికించుకోవాలండి. కడాయిలో కొద్దిగా నీళ్లు పోసేసి కుక్కర్లో పోయాలండి. మరికొన్ని నీళ్లు పోసేసి కుక్కర్ని లిడ్తో క్లోజ్ చేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి కుక్కర్ పెట్టాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత లిడ్ తెరుస్తున్నానండి. ఇది ఎంత గుమ్మగుమ్మ స్మెల్ వస్తుంది. దీన్ని వేరే బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేశాక మీకు చూపిస్తానండి. ఇది చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో ఇంకా ఏమీ వేసే పని లేదు.